నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ బీఆర్ఎస్లో కవిత గారు సస్పెండ్ అయిన పరిస్థితి. ఆమె నిన్న హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అవినీతి అనుకొండలు వాళ్ళ వల్లే మా నాన్న పూర్తిగా బద్నామైనారు, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వము మా నాన్న మీద సిబిఐకి కాళేశ్వరం ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆమె మాట్లాడారు. దీని మీద బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయ్యి ఇవాళ సస్పెండ్ అయిన పరిస్థితి. ఏంటి సార్ అసలు ఈ పరిణామాలు ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ పాలిటిక్స్ లేకపోతే ఈ రాజకీయాల గురించి మాట్లాడే వ్యక్తులుగా కాకుండా ఒక కామన్ మ్యాన్గా సగటు పౌరుడిగా ఫస్ట్ నాకేమనిపించిందంటే, ఒకవేళ కేసీఆర్ గారు వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళు అందులో సదుద్దేశంతో స్టార్ట్ చేశారు. ప్రాజెక్ట్ కట్టాలి, ఈ ప్రపంచం అంతా నివ్వెరపోయి చూడాలి, పక్క వాళ్ళు తోటి వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారని ఆదర్శంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో కడతారు ఎవరన్నా. కేసీఆర్ గారు కూడా అదే ఉద్దేశంతో తెలంగాణ అంతా నీరు పారించాలి, ఒకప్పుడు నీరు గురించి తరిబిట్లు పడ్డారు వీళ్ళు, వాళ్ళందరికీ నీరు ఇవ్వాలనేటువంటి మంచి ఉద్దేశం. అది దానికి ఎంత కాస్ట్ అయ్యింది లేకపోతే దానివల్ల అంత ప్రయోజనం ఉందని పక్కన పెడితే ఒక మంచి సంకల్పం సదుద్దేశంతో ఆయన దాన్ని పూనుకున్నారు. డెఫినెట్గా ఆయన తెలిసి కానీ తెలియక కానీ లోపల జరిగితే జరుగుండొచ్చు. తెలిస్తే ఎందుకు ఒప్పుకుంటారు? కాంట్రాక్టర్ మోసం ఉండొచ్చు, లేకపోతే కాంట్రాక్టర్ ఏమంటారంటే నాకేం తెలుసు వాళ్ళు చెప్పినట్టు కట్టినట్టు. అలా కుదరదు. కాంట్రాక్టర్ వాళ్ళు చెప్పినట్టు కట్టినా పర్ఫెక్ట్గానే కట్టాలి. అతని వల్ల ఆగలేదు అనుకుని వదిలేసిపోవాలి తప్ప ప్రమాదం అది ఏదైనా తేడా జరిగితే. కాబట్టి కాంట్రాక్టర్దే బాధ్యత. దాన్ని ఆ రకంగా ప్రేరేపించిన ఈ పార్టీ నాయకులది. ఒకవేళ కేసీఆర్ గారు దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటే ఆయనది తప్పే. ఒకవేళ సిబిఐకి ఇచ్చి ఉంటే అందులో తప్పు జరగలేదని వాళ్ళు అందరూ నమ్ముతున్నప్పుడు సిబిఐకి ఇస్తే ఏంటి, లేకపోతే ఎఫ్బిఐకి ఇస్తే ఏంటి? అంతరిక్షం నుంచి మార్స్ నుంచి ఎవరైనా వచ్చి చేస్తే ఏమిటి? భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు కానీ వాళ్ళ పార్టీ కానీ ఇప్పటివరకు అలాగా ఎవరికి ఇచ్చుకుంటే ఏం చేస్తా చోటు ఛాలెంజ్ డుర్రిచ్ అంటున్నారు వాళ్ళు. అలాగన్నప్పుడు అదే మాట మీద ఉండాలి. కొత్తగా కవిత గారు వచ్చి మా నాన్నకి సిబిఐకి సిబిఐ ఇవాళ కొత్తగా సిబిఐ ఏముంది ఆయనకి? సహారా మీద సిబిఐ పడింది. అప్పుడు మీకు ఇంకోటి కూడా వచ్చింది ఏంటి, ఈఎస్ఐ దాని మీద. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అంతా యూపీఏ గవర్నమెంట్ అంతా కప్పిటేషన్ కంపేసి మరి దాని గురించి పెద్ద ఇవాళ కొత్త గురించి ఏముంది? ఓకే, పెద్ద సమస్య ఏం కాదు. సిబిఐకి ఇస్తే ఎంతమంది మీద సిబిఐ లేదు? చాలామంది సిబిఐ విచారణ ఎదుర్కొన్నారు కదా, కొంపలే మునిగిపోతాయి. ఓకే, ఆ మాట ఎవరన్నారు? లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి వచ్చి వాళ్ళు బెయిల్ మీద ఉన్న ఆవిడ అన్నారు. ఈ విషయంలో పార్టీని కానీ పార్టీలో నాయకులను కానీ హరీష్ రావు గారిని కానీ లేకపోతే సంతోష్ రావు కానీ ఈవిడి బహిరంగంగా పబ్లిక్లోకి వచ్చేలా మాట్లాడటం కరెక్ట్ కాదని అభిప్రాయం. ఎందుకంటే కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉంటే ఆయన ఓటమి పాలై ఒక రకంగా అవమానంగా ఉన్నాడు ఆయన. ప్రజలందరూ నా తెలంగాణ ప్రజలు, నా తెలంగాణ అనుకున్నాను నేను. తెలంగాణ కోసం కొట్లాడని ఎవరు అంత చేసినా తెలంగాణ తెచ్చింది ఆయనే కదా లాస్ట్లో. అది మటుకు ఒప్పుకుని తీరాలి. ఆ క్రెడిట్ ఆయనకే పోద్ది. కొన్ని లోపాలు ఉండొచ్చు, తప్పులు చేసి ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఉండొచ్చు, కోదండరామ్ గారు లాంటి పక్క తోసేసి ఉండొచ్చు, ఏదైనా చేయని అల్టిమేట్గా ఆ కేకులో వాటా ఆయనకే ఎక్కువ వచ్చింది. సింహభాగం 10 ఏళ్ళు అధికారాన్ని తీసుకున్నారు వాళ్ళు. ప్రజల్ని ఏమి అరాచక పరిపాలన ఏమీ చేయలేదు. చాలా ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ప్రత్యర్థుల పట్ల వాళ్ళు వేటాడి ఉండొచ్చు. ఆయనకి ఆ గౌరవంతో ఉండొచ్చు. ఆయన ఆఖరి దశ వయసు అయిపోయింది కదా, పెద్ద అయినా కదా, ఆ గౌరవం పోకుండా కాపాడుకోవాలి పిల్లలు. వాళ్ళలో వాళ్ళు కలహించుకుని ఇప్పుడు ఆయన కొడుకు వైపు లేకపోతే మేనల్డ్ వైపు ఉంటాడా, కూతురు వైపు ఉండాలా? ఇలాంటి విషమ పరీక్షని, సంకట స్థితిని, ధర్మ సంకటాన్ని ఆయన ముందు పెట్టడం అనేటువంటిది పెద్ద నేరం, పెద్ద తప్పు అమ్మాయిది. ఆవిడ బాధ ఉండొచ్చు డెఫినెట్గా. 10 ఏళ్ళు పరిపాలన చేసాం, బ్రహ్మాండంగా ప్రజలు ఆదరించారు, ఇలా ఈ పార్టీని ఇలాగా ఎవరు పడితే పక్కన చేరి దీన్ని చెడగొట్టారు. పక్కన చెడగొడతాం ఏంటి? పక్కన చేర్పించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏది కరెక్టో, ఏది తప్పు, ఏది రైటో రాంగ్ అనేటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద కూడా ఉంటుంది కదా. ఎవరేం చెప్తే వింటారా? ఆయన విజ్ఞుడు కదా.
అంటే కాంగ్రెస్ ఉంది తెర వెనుక, కాంగ్రెస్ ఆడిపిస్తున్న నాటకం అన్నట్టు కూడా ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి ఒక మీడియాలో మాట్లాడు. మీరు నాటకం ఆడితే ఎవడన్నా ఆడిస్తాడండి, మీరు ఎందుకు ఆడాలి? కాంగ్రెస్ అయితే ఎవరన్నా ఆడిస్తారు, మీరు ఎందుకు ఆడాలి? ఇప్పుడు తండ్రి గారి కన్నా ఎక్కువ కాంగ్రెస్, వాళ్ళ తండ్రి గారి కన్నా ఎక్కువ చెప్పండి. తెలంగాణ ఆత్మగౌరవం కంటే ఎక్కువ, ఆత్మ కంటే ఎక్కువ, తెలంగాణ ఆత్మ కంటే ఎక్కువ. ఇది నాకేమనిపించిందంటే, ప్రాంతీయ పార్టీలను మట్టు పెట్టడానికి జాతీయ పార్టీలు అనేక వ్యూహాలు పడతాయి. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మంచిదా చెడ్డదా పక్కన పెట్టండి, ఇది ఒక మన తెలుగు వాళ్ళు తెలంగాణకు సంబంధించిన మన ప్రాంతీయ పార్టీ, మన ఉనికి, మన ఆత్మగౌరవం, మన ఆత్మవిశ్వాసం. నేనేమి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని సమర్థించను, కానీ ఆ పార్టీ ఒక ఆత్మగౌరవం కదా, మనకి మంది కదా, మన పార్టీని మనం ఎలా పాడు చేసుకుంటాం. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా, కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే కొత్త పార్టీ పెడితే సాధ్యం అవుతుందా? గతంలో తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే లక్ష్మీ పార్వతి, విజయశాంతి, షర్మిల, ఇప్పుడు కవిత అనుకోవచ్చా? ఏముండదండి, ఎవరన్నా మాట్లాడితే దాడులు చేస్తాం, మీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నారు తప్ప వాళ్ళకి ఏం పని జరగదు. ఓకే, ఓ మాట చెప్తున్నారు, కేసీఆర్ గారు ఆశీస్సులు కేటీఆర్ ఆశీస్సులు లేకుండా ఆ పార్టీలో ఎవరికీ మనుగడ ఉండదు. పోతే ఆ పార్టీ మళ్ళీ ఓడిపోవచ్చు, పోతే నెక్స్ట్ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పడిన గోడలు పడినట్టు ఉంటాయా? కొత్త పందా ఎంచుకుని సజ్జన సాంగత్యం జగన్ లేటోడితో స్నేహాలు చేయకుండా ఉండాలి వాళ్ళు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నీకు బాధ్యత తప్పు చెప్పారు ప్రజలు, నీ పని నువ్వు చేసుకోకుండా జగన్ లేదా చంద్రబాబు గొడవ మీకు ఎందుకు? అవునా కదా? మీ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మీ రాష్ట్రానికి హాని కలిగించి కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళ పట్ల మీరు ఉండాలి. లేదా బోడుకున్నంత సుఖం లేదు, ఊరుకున్నంత ఉత్తమం లేదంటారు. అర్థమైందా నీకు? కాబట్టి అలాగే వాళ్ళు పర్యాలు చేసుకుంటే గొడవైనా ఉంటుందా? అదేలే. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే, ఏపీలో లిక్కర్ స్కామ్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు, రాజకేష్ రెడ్డి లాంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చివరిగా ఈ నెలాఖరులోగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వార్తలు ఆడవండి, గోవింద్ ప్రకాశ్ రావు గారు ఇంకా ముందే అరెస్ట్ అవుతాడండి నేను. ఎందుకంటే అన్నీ రెడీ అయిపోయింది, ఉండమ్మా బొట్టు పెడతాను ఎప్పుడోకప్పుడు తీసుకెళ్తారు అని. అంటే ఏది అడ్డుకుంటుందంటే ఏం అడ్డుకుంటలేదు అక్కడ, ఏమి లేదండి. ఇందులో ఓపెన్గా చెప్పుకోవాలంటే వాళ్ళ పురుగులు ఇంకా చాలా ఉన్నాయి సిస్టంలో. ఆ పురుగులన్నీ ఒకటి ఏరి పక్కన పెట్టేస్తున్నారు, ఇప్పుడు తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఓకే, ఇప్పుడు విశాఖ ఉక్కు మీద కూడా విషయం చిమ్ముతున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. రేపు 4వ తారీఖున ఆల్ పార్టీ మీటింగ్ ఉంది, అందుకు వైసీపీ ధర్నాలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. పీఎం కూడా ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమన్నట్టు కూడా పీఎం సమక్షంలో జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డుకట్ట వేసే అవకాశం లేకపోలేదంటారా? దేనికి? విశాఖ ఉక్కు మీద దేనికి ప్రైవేటీకరణ ఆపే అవకాశం లేదంటారా? ఆల్రెడీ ఆగిపోయిందండి. దాన్ని ఎవడో ఇంకా ప్రైవేటీకరణ జరుగుతుందన్న బుద్ధి లేని సన్నాసి ఎవడో ప్రైవేట్ 11,000 కోట్లు ఇచ్చి ప్రైవేటీకరణ ఆఫ్ చేసి అవుట్ సోర్సింగ్. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారండి, ఆల్రెడీ కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ భద్రత ఉంది, వాళ్ళు హ్యాపీగానే. వాళ్ళు ఎవరిని వెళ్ళిపోతారంటే వెళ్ళిపోమంటారు. ఎందుకు వెళ్ళిపోమంటారు? ఏ దేంట్లో ఏ శాఖలోనే వెళ్ళిపోతారంటే వెళ్ళిపోమంటారు. అక్కడ అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు తీసుకుంటారు. అది ఇలా కాంట్రాక్ట్ కార్మికులు తీసుకోవటం వల్ల ఇది మెల్లమెల్లగా తీసుకుని ప్రైవేటైజేషన్ చేస్తారేమో అంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు తీసుకుంటే ప్రైవేటైజేషన్ అయిపోద్దని అంత బుద్ధిహీనత ఎలా వచ్చిందండి వీళ్ళందరికీ? వాళ్ళకి ఆల్రెడీ మొన్న లాస్ట్ ఆర్థిక సంవత్సరంలో లాభాల బాట పట్టింది, అంటే నష్టాలు పూడ్చుకుని లెవెల్ అయింది. ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం లాభాల బాటలోకి వస్తుంది. అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిజంగానే విషయం చెబుతున్నారు వాళ్ళు. జగన్మోహన్ డయాలో ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందండి అందరికైనా. ఎప్పుడు రేపో మాపో ఇవాళ వెళ్ళిపోతారు అని ఊరు కదా. గంగవరం పూట వాళ్ళకి అంటగట్టేసాడు కదా ఇతను, తీసుకోరా బాబుని. ఇవాళ సిగ్గు లేకుండా వెళ్ళి ధర్నాలు చేస్తాడు. ఏమైనా ధర్నాలు చేస్తాడు? ముడ్డి పగలు కొడతారా ధర్నా చేస్తే? ముడ్డి పగలు కొడతారండి ఓవర్ యాక్షన్ చేస్తే. ఆఖరికళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళు ఇచ్చినా ఎడుతున్నారు, ఇవ్వకపోయినా ఎడుతున్నారు, అదన్నారు వాళ్ళు అదలు అనుకుంటారు వాళ్ళు. అనుకోరా? నీకు ప్రైవేటైజేషన్ చేయొద్దు బాబు అంటే మేము చెయ్యంరా బాబు, ఇదిగో 11,000 కోట్లు ఇచ్చాం మీరు చేసుకోండి జాతక అంటే అది మానేసి ధర్నాలు చేస్తామని విషయం బుద్ధి లేదా వాళ్ళకి? మనిషిని మెత్తలేదా? మీకు నీ దగ్గర పనిచేసేవాడు నీ స్నేహితుడో, నువ్వు ఎప్పుడు ఎడుతున్నావు అనుకో, వాడు ఏమనుకుంటాడో, చెయ్యమ్మ ఇడు ఏడుపు మొగముడు, ఏ పెట్టిన ఎడుతాడు, కొట్టిన ఎడుతాడు,
ఎప్పుడు ఇదేం కోలరా బాబుడు అనుకోడు. మన మీద ఎలాంటి అభిప్రాయం కలుగుద్ది ఆంధ్ర వాళ్ళ మీద? వాళ్ళకి ఏమనిపిస్తుందండి? వీళ్ళు ఏడుపుకోవాలా, వీళ్ళు కోలేటరా బాబు అనుకోరు. విశాఖ ఉక్కు అనేటువంటిది ఆంధ్రుల ఉక్కు అనేటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ అది. ఆ విషయంలో ఈ జగనాళ్ళు వీళ్ళు ఏ ఓవర్ యాక్షన్ అక్కడ కార్మికులు కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలి. అర్థమైందండి? అంతేకాదు మన గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్న దాంట్లో జీతం తీసుకుని ఇంట్లో తొంగుంటా ఉండి కుదరదు. అలా పడుకుంటే ఇంటికి వెళ్ళరా బాబు అని చెప్తారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు ఉద్యోగస్తుల మీద ఒక రకమైన దురభిప్రాయం ఎందుకుంది అందరికీ? మీరు పని చేయరా అని చెప్పేసి చెడ్డ పేరు తెచ్చుకున్నారా లేదా? ఆర్టీసీ చెడ్డ పేరు తెచ్చుకున్నది ఆర్టీసీ వాళ్ళు ఏం చేసేవారు? వచ్చిన కొత్తలు మీ చిన్నపిల్లలు ఫస్ట్ స్టాప్లో ఆపకుండా ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఓవర్లోడ్ చేయకుండా ఓవర్ పెంచుకోకుండా వచ్చినా రాబోయినా మాకేం పర్లేదు అంటే వెళ్ళిపోయేవారు వాళ్ళు. ఇది ప్రైవేటైజేషన్ చేస్తాను చంద్రబాబు ఒకసారి అనిపించాడు. దెబ్బకే నీ సూట్ కేసు కూడా తీసుకుని లోపల పెట్టేస్తున్నారు. సూట్ కాలుతాను వస్తారా రండి బతిమాలిగా ఎక్కించుకుంటున్నారు మిమ్మల్ని. రండి అని కోరొట్ల నల్లజర్ల ఆ జర్ల ఈ జర్లని క్యాగేజ్ ఎక్కించుకుంటున్నారు. అవునా? నీకు ఉద్యోగ భద్రత కలిగిన తర్వాత నీ జీతం నీకు వచ్చినప్పుడు నీ పని చేయడానికి నొప్పి ఉండకూడదు కదా పని చేయడానికి. విశాఖ ఉక్కు విషయంలో ప్రైవేటైజేషన్ లేదు, జరగదో, 11,000 కోట్లు ఇచ్చారు. దానికి ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్ అవి కావాలా? అవి అడగాల. అంటే 32 భాగాలు ప్రైవేటీకరణ చేస్తున్నారు, టెండర్లు పిలుస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కోసం అండి, అది సర్వీసింగ్ కోసం. అది జనాలను మభ్య పెట్టడం అంటే అదే. నువ్వేదో ఊహించుకోకూడదు, వాళ్ళ అంతరాలు ఏదో ఊహించేసుకోకూడదు. ఎలా చేస్తారు? రేపు జగనే దీక్షని కూర్చుంటారట కదా 4వ తారీఖున. సిపిఐ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కమ్యూనిస్టులు కూడా వాళ్ళకి ఏం ఊసిపోయినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందులో మొగమాట లేదు, వాళ్ళ మీద కూడా గౌరవం పోయింది. సిపిఐ ఇంక కొంచెం పర్లేదు, సిపిఎం అంటే అసలు గౌరవం పోయింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.